నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. పేరులోనే పెన్నిది, పేరుతోనే పరపతి, పేరుతోనే కీర్తి ప్రతిష్టలు, పేరుతోనే మన అదృష్టం. భగవంతుడు మనకిచ్చిన జాతకంలో ప్రకారం అదృష్టాన్ని మన జీవితంలోకి రావడానికి మన పేరులో ఉన్న నెంబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కరోనాలా ఒకేసారి కూల్చేయదు, క్యాన్సర్లా నెమ్మది నెమ్మదిగా మింగేస్తూ ఉంటుంది. అందుకని పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి. మీ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన సంఖ్యాబలంలో పేరుని నిర్ణయించి ముద్దు పేర్లు, షార్ట్ కట్ పేర్లు లేకుండా పిలవండి. మీరిచ్చే అమితమైన ఆస్తి అదే అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. అమ్మ ఆయుష్మతి భవ. సార్, ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఛానల్ ప్రేక్షకులందరికీ కనుమ, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 3 రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి పండుగ. భోగి సంక్రాంతి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కనుమ పండుగ వైశిష్ట్యం గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాం. శాస్త్రం ఏం చెప్తోంది, ఎలా జరుపుకోవాలని చెప్తోంది? ఎందుకంటే రకరకాల మార్పులు అనేవి వచ్చేసాయి. రకరకాల ఇప్పుడు ఎవరి ఆచారాలని బట్టి వాళ్ళు ఈ పండుగని జరుపుకుంటారు, ఓకే. కానీ ఈ పందెం కోడ్లని, వాటిని పందెం కోళ్లను కూడా వేటాడేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుమ రోజు, ముక్కనుమ రోజు. సరే, ఇట్స్ దేర్ బ్రాటప్ ఎండ్ ఆఫ్ ది డే. కానీ అసలు శాస్త్రం ఏం చెప్తోంది? ఏ దైవారాధన చేయాలి, ఎలా ఈ రోజును వినియోగించుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మ, చాలా మందికి అవసరమైన ప్రశ్న. చూడండి, 3 రోజులు పండగ. మొదటి రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. భోగి రోజు ఏం చేశాము? మనకున్న చీడపీడలన్నీ తొలగించుకొని ఫస్ట్ శుద్ధయ్యాం, సంతోషాన్ని కొత్త బట్టలతోని వేసుకున్నాం. 2వ రోజు పిండి వంటలు చేసుకున్నాం, పంచిపెట్టాము, కొంచెం దాన ధర్మాలు చేశాము, సంతోషాన్ని మధుర పదార్థాలు వండుకున్నాం, అన్ని తిన్నాం 2వ రోజు. 3వ రోజు ఏం చేయాలంటే మన జన్మకి కారణమైన పితృదేవతల్ని మర్చిపోకుండా పితృదేవత ఆరాధన చేసుకోవాలి. కనుమ పండుగ యొక్క విశేషం ఏంటంటే పశువులు, పితృదేవతలు ఈ రెండిటికి ముఖ్యమైనది. ఎందుకంటే మనం వ్యవసాయం చేసే వ్యవసాయాధారిత కుటుంబాలు కాబట్టి మనకి వ్యవసాయంలో మొదటి నుంచి చివరి దాకా మనకి తోడుగా ఉన్నవి పశువులు. ఏంటి, మన ఇంట్లో ఎడ్లు, నా ధాన్యాన్ని ఇంటికి మోసుకొచ్చేవి ఎడ్ల బండ్ల మీద, అట్లాగే ఆవులు, ఆవు పాలు. ఇక ఆ గోమాత ఎంత సేవ చేస్తుందో మనం చెప్పలేము. ఏంటి అంటే ధర్మం నిలబడుతుంది అనే దానికి కారణం ఏంటంటే ధర్మం నిలబడుతుంది, ధర్మమే వృద్ధి పొందుతుంది అనే దానికి ఉదాహరణ గోమాత. ఇప్పుడు ఇతరత్ర ఏ జంతువులైనా సరే మల్టిపుల్ సంతానాన్ని కంటాయి. ఉదాహరణకి మేకలను తీసుకుందాం. మేకల్ని తీసుకుంటే మేకలు 3-4 మేకల్ని కంటాయి, ఇంకెక్కువ కూడా కనొచ్చు. కానీ ఆవు ఒక్క సంతానానికే జన్మనిస్తుంది, కానీ గో సంతతే వృద్ధి పొందుతుంది. ఒక్కటే సంతానం, అంతే. సో ఆ సంతానం ధర్మ వృద్ధి పొందుతుంది అనే దానికి ఉదాహరణ. సో అలాంటి ధర్మాన్ని వర్ధింపజేసే ప్రాణుల్ని, పశువుల్ని పూజించుకోవాలి, పశువుల్ని సేవించుకోవాలి. అట్లాగే పితృదేవతలను స్మరించుకోవాలి. ఆ రోజు పితృదేవతలంతా కూడా బయటకు వచ్చి నా వంశం వాళ్ళు నాకేమన్నా పెడుతున్నారా లేదా, నన్ను స్మరించుకుంటున్నారా లేదా అని చూస్తారట. అందుకని దానికి సంబంధించి మనం పిండి వంటలు వండుకోవటం, వాళ్ళకి పొంగలి పాయసాలు పెట్టడం, అట్లాగే కొత్త బట్టలు వాళ్ళకి సమర్పించి వాళ్ళ బదులుగా పెద్దలకి ఎవరికన్నా సమర్పించడం, ఇలాంటివి చేయాలి. పితృదేవతల్ని ఆ రోజు స్మరించుకోవాలి. అందుకనే మన శాస్త్రంలో చెప్తారు, ఆ రోజు కనుమ రోజు కాకైనా కదలదు అంటారు. ఎందుకంటే కాకులు కూడా ఏమన్నా తినటానికి ఎక్కడికి వెళ్ళవుట. ఎందుకంటే ఎక్కడున్న కాకులకి అక్కడే ఆహారం దొరుకుతుంది. ఏంటి, అందుకని కనుమ రోజు కాకైనా కదలదు, అక్కడ ఆహారం వాటికి దొరుకుతుంది. ఈ పితృదేవతలు కూడా వాళ్ళు ఎదురు చూస్తుంటారట, నా కుటుంబం వాళ్ళు ఏమైనా పెడుతున్నారా అని. అందుకని ఆ రోజు ఖచ్చితంగా పితృదేవతలను స్మరించుకొని వాళ్ళకి తగిన మీ స్తోమతగా, ఎక్కడైనా కూడా శాస్త్రం ఖచ్చితంగా ఇది చేయండి అని ఎక్కడ చెప్పట్లేదు. ఇలా చేస్తే మంచిది, మీ స్తోమతకు తగ్గట్టు చేసుకోండి అని చెప్తున్నారు. అంతేగాని ఆకాశవంత పద్దరి భూలోకవంత పేటేసి చేయమనే శాస్త్రంలో చెప్పట్ల.
కానీ విధానాన్ని విధాయకాన్ని మనం మర్చిపోయి జీవించకూడదు. మన ధర్మం, సనాతన ధర్మం ఏం చెప్తుందో దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తే ఆ కుటుంబాలు సుభిక్షంగా 10 కాలాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు వెళ్తాయి. అలాగే గారెలు కూడా ఆ రోజున తినాలి అనేది చెప్తూ ఉంటారు. మినుముతో. గారెలు అంటే మినుము ఆ రోజు ఖచ్చితంగా మినుము తినాలి, మినుము తినకపోతే యముడు ఇనుముతో కాలుస్తాడు, ఇనుములో నూనెలో వేయిస్తాడు అని చెప్తుంటారు అంటే చిన్నప్పుడు. ప్రాసలతో చెప్తే గుర్తుంటుంది ప్రాసలతో అని. సహా చెప్తే గుర్తుంటుంది అని. Yeah, yeah. ఇక్కడ అంతరార్థం ఏంటంటే మామూలుగా ఆ, బాగా తినేవాళ్ళు, బాగా విందు వినోదాల్లో పాల్గొనే, అంటే నాన్ వెజిటేరియన్స్ కి విందు అంటే ఏంటి? నాన్ వెజ్. నాన్ వెజ్ వండుకొని తింటేనే అది విందు. అవును. మరి వెజిటేరియన్స్ కి విందు అంటే ఏంటి? మాంసకృతులు ఎక్కువ ఉండే గారెలు. మాంసకృతులు అని కాదు, దానికి ప్రత్యయ పదార్థమే. అదే ఇది మాంసము, ఇది మాంసము. మాషం అంటే మినుములు. మినుము. ఇది మాంసము, ఇది మాంసము. సో పితృదేవతలకి ఉమ్. మాంసంని పెట్టడం ద్వారా విందుని వాళ్ళకి, అందుకే తద్దినాల్లో కూడా గారెలు ఖచ్చితంగా కంపల్సరీ పెడతారు. మాష చక్రాలు అంటారు గారెలకి. సంస్కృతంలో పదం ఏంటంటే మాష చక్రాలు. సో ఆ మాష చక్రాలని నివేదించాలి, వాళ్ళకి అదే విందు. సో అలా అది బలవర్ధకమైన పదార్థం ఏంటి వాళ్ళకి పెట్టి మనము తింటాము. ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు తినాలి అనేది ఇదన్నమాట. అట్లా రైట్ రైట్. అద్భుతం అండి. సో ఇక అండ్ ఆ రోజు కనుమ నాడు కాకైనా కదలదు అనే దానికి అంతరార్థం ఇంకోటి ఏంటంటే, ఆ రోజు వేరే ఏ పనులు పెట్టుకోకుండా కేవలం పితృదేవతల్ని మాత్రమే స్మరిస్తూ పితృదేవతల్ని వాళ్ళ సేవ చేసుకోవాలి. వాళ్ళని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మీరు ఏదో కార్యక్రమం పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయి నిన్న బాగా తిన్నాం, బాగా ఇది చేసాం, బాగా ఆనందపడ్డాం అని ఈ రోజు ఎక్కడికన్నా వెళ్తే ఈ రోజు పితృదేవతలను మర్చిపోతాం. కాబట్టి మన జన్మకి, మన బతుక్కి, మన జీవితానికి కారణమైన పితృదేవతల్ని విస్మరించకూడదు. అందుకని ఆ రోజు వేరే పనులు ఏమీ పెట్టుకోకూడదు. వేరే పనులు ఏమీ పెట్టుకోకుండా కనుమ రోజు పితృదేవత ఆరాధన చేయాలి, పశువుల ఆరాధన చేయాలి, గోపూజ చేయాలి. ఏంటి ఇది ఇతరులకి పెట్టాలి. ఇంకా ఆ రోజు కూడా మనం పెట్టాలనుకున్న వాళ్ళకి పెట్టచ్చు. ఏంటి బట్టలు పెద్దవాళ్ళకి పెట్టాలి, తండ్రులు తాతలు ఎవరెవరు మన కుటుంబంలో ఉన్నారో వాళ్ళకి బట్టలు పెట్టాలి. వాళ్ళకి పెట్టిన బట్టలు వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళు తగు సమానమైన, మీరు మీ మనసులో మీ నాన్నగారి పేరు చెప్తే ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఈయన మా నాన్నగారిలో ఉంటారని ఎవరు కనిపిస్తారో వాళ్ళకి పెట్టడం, ఈవిడ మా అమ్మగారిలో ఉంటుందంటే ఆవిడకి పెట్టడం, ఈవిడ మా నాయనమ్మలాగా ఉంటుందంటే ఆవిడకి పెట్టడం. అట్లా మన ఇంట్లో పెద్దల్ని స్మరించుకొని వాళ్ళకి పెట్టాలి. అలా కానప్పుడు యాచకులకైనా ఇచ్చేయచ్చండి? యాచకులకి ఎందుకంటే ఇంకెవరికన్నా ఇవ్వచ్చు కదా. అంటే యాచకుల్ని మన తండ్రిగానో తల్లిగానో అనుకోం కదా. అంటే పేదవారికి ఇవ్వచ్చు. అంటే మీలో ఆ భావన ఉండాలి, పితృభావన ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మీలో నేను మా నాన్నగారి పేరు చెప్పి వీళ్ళకి పెడుతున్నాను అనే భావన ఉండాలి. అది యాచకులకి చెప్పి మనం ఇవ్వలేం కదా. అట్లా యాచకులకి మామూలుగా ఇచ్చినప్పటికీ భావనతో ఇచ్చేటప్పుడు తత్సమానులకి ఇవ్వాలి. అద్భుతం అండి. ఎందుకంటే యద్భావం తద్భవతి అన్నారు. డెఫినెట్లీ. సో ఆ భావన అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు వచ్చి స్వయంగా మీరు ఇచ్చే బట్టలు కట్టుకుంటారా, మీరు పెట్టే పదార్థాలు తింటారా, బట్ మీలో ఆ కృతజ్ఞతా భావం ఉందా లేదా, మీరు వాళ్ళని విస్మరించకుండా మీరు జీవితాన్ని గడుపుతున్నారా లేదా, మీరు వాళ్ళని విస్మరించి నిర్లక్ష్యం చేసి జీవితాన్ని గడుపుతున్నారా అనే దాని మీదే మన కుటుంబ అభివృద్ధి అనేది ఉంటుంది. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారండి. 3 రోజుల పండుగని కూడా ఎలా జరుపుకోవాలి, శాస్త్రం ఏం చెప్తోంది అనేది సవివరంగా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీకు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి. ఆయుష్మతి భవ. థ్యాంక్ యూ.